அடுத்தடுத்துல என்னெல்லாம் பண்ணலாம்னு இருக்கீங்க? நான் சிஎம் ஆகணும். నిజమావా? నిజమా சொல்றேங்க, డెఫినెట్లీ. దేనికి జూలై 24 నేను సీఎం చేద్దాం అనుకుంటావు నువ్వు? ఈ రోజు నా భార్య శ్రీవల్లి పుట్టినరోజు. ఈ పొద్దుగడ్డ ఇంకెప్పుడు మీ సీఎం బర్త్డే గిఫ్ట్. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. చెన్నైలో ఒక రోజుకొక రకంగా తమిళనాడులో పాలిటిక్స్ మారుతా ఉన్నాయి. కొత్తగా వినికిడి వార్తల ప్రకారం చూస్తుంటే త్రిష పొత్తుల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు అనిపిస్తుంది. ఇన్సైడ్ రూమర్స్ కనుక నిజమే అయితే ఇప్పటికీ మనం చూసుకుంటే సంఖ్యాబలాల్లో టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ 118. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ దాకా మనకు ఒక క్లారిటీ ఉంది. బట్ ఇప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుని 118 స్థానాలు ఫామ్ చేసి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేది ఒక కీలకమైన అంశం కింద మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ ట్రెండ్ చాలా పార్టీలు అవుతున్నాయి. బట్ క్లియర్ విక్టిమ్ ఒకసారి చూస్తే కనుక ఇక్కడ కౌంటింగ్ లో మనం త్రిష ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు పొత్తుల్లో ఎవరెవరిని తీసుకొస్తున్నారంటే దీంట్లో కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలిచింది. ఈ 5 దాని తర్వాత సిపిఐ 2 స్థానాల్లో గెలిచింది. అంటే టోటల్ 7. ఇది కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే పిఎంకే 4 స్థానాల్లో గెలిచింది. 5, 2, 7, 11. సో 11 స్థానాలు ఇక్కడ పొత్తులోకి రెడీ ఉన్నాయి విజయ్తో వెళ్ళటానికి. ఇక్కడ క్లియర్గా అప్పుడు 119 స్థానాల్లోకి విజయ్ తలపతి వెళ్ళిపోతున్నారు. ఇది ఇప్పుడు రాజకీయంగా జరిగిపోతున్న మార్పు. కాంగ్రెస్ ఆల్రెడీ డిఎంకే పార్టీతో ఎప్పుడు ఉండేవాళ్ళు, కానీ ఈసారి పొత్తుకు సిద్ధం అని చెప్పారు. ఆ కాన్వర్సేషన్స్ దాని తర్వాత సీట్ అడ్జస్ట్మెంట్స్ ప్రతి ఒక్క విషయంలో త్రిష ఇన్వాల్వ్ అయి ఉన్నారంటున్నారు. ఇది కాకుండా నిన్న ఆవిడ పుట్టినరోజు అవడంతో ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో వాట్ అ గిఫ్ట్ అని ఒక క్రిస్టల్ క్లియర్ గా నిన్న విజయ్ గెలిచిన రోజే ఆవిడ పుట్టినరోజు అవడంతో వాట్ అ గిఫ్ట్ అంటున్నారు. విజయ్ కంటెస్ట్ చేసింది మనం చూసుకుంటే పెరంబూర్, ఇది ఇన్ చెన్నై. అలాగే మనం ఇంకోటి చూసుకుంటే తిరుచిరపల్లి, ఇది చూసుకుంటే త్రిచి ఈస్ట్. 2 చోట్ల కంటెస్ట్ చేశారు. ఒక చోట్ల హీ షుడ్ లీవ్ ద టికెట్. సో ఇన్ ఫేవర్ ఆఫ్ త్రిష పెరంబూర్ ఇన్ చెన్నై, ఇది త్రిష కోసం విజయ్ వెకేట్ చేయబోతున్నాడు. ఇది పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు మొత్తం డైనమిక్స్ మారబోతున్నాయి. ఫర్ నౌ విజయ్ తలపతి సీఎం కింద అనౌన్స్ అవుతున్నారు. హీల్ బి ద సీఎం. సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసాను, ఇంకా నేను సినిమాలు కూడా చేయను అని చెప్పి విజయ్ చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. మొన్న ఆయన రిలీజ్ అవ్వాల్సిన సినిమాలో కూడా చాలా సినిమాలు క్లిప్స్ బయటకు రిలీజ్ చేసేసి చాలా అన్యాయంగా జరిగింది. త్రిష మూవీ కూడా రిలీజ్ కి రెడీగా ఉంది అండ్ క్రేజ్ అలాగే ఉంది. నెక్స్ట్ 6 months లో నోటిఫికేషన్ ఇచ్చి త్రిషని పెరంబూర్ నుంచి కంటెస్ట్ చేపిస్తున్నాడు హీరో విజయ్ అని చెప్పి గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ త్రిషానే కనుక పెరంబూర్లో గెలవగలితే, బికాస్ చెన్నై అండ్ విజయ్ పార్టీకి ఆల్రెడీ ఊపు ఉంది, ఆయనే ప్రచారం చేస్తారు, దెర్ ఇస్ నో డౌట్. వీళ్ళు కనుక కంటెస్ట్ చేయగలిగితే నెక్స్ట్ ఫస్ట్ 2.5 years ఇక్కడ చూసుకుంటే విజయ్ సీఎం గా ఉంటారు. తర్వాత 2.5 years షీ వాంట్స్ టు బి ద సీఎం అని అన్నారు కాబట్టి త్రిష ఫ్రమ్ పెరంబూర్ షీల్ బి ద చీఫ్ మినిస్టర్. అందుకనే ఆవిడ యాక్టివ్ రోల్ ఇప్పుడు పొత్తుల్లోనూ, ఆఖరికి గెలిచిన వెంటనే విజయ్ వెళ్ళి కలవటంలోను, విజయ్ కోసం ప్రార్థనలోను. దానికి ముందు కూడా వీళ్ళు ఇద్దరి మీద చాలా రూమర్స్ ఉన్నాయి, స్పెక్యులేటివ్ రూమర్స్ ఉన్నాయి. వాళ్ళ వైఫ్ సంగీతతో ఆల్రెడీ అలమినీ సెటిల్మెంట్ లోకి వెళ్ళిపోయిన విజయ్ ఈరోజు డివోర్స్ తీసుకుని త్రిషాని పెళ్లి చేసుకుంటారన్న రూమర్స్ కూడా చాలా ఉన్నాయి. వెడ్డింగ్ డేట్ కూడా ఫిక్స్ అవుతుంది అని చెప్పి ఊహాగానాలు చాలా ఎక్కువ వెళ్తున్నాయి. ఇలాంటి తరుణంలో వెడ్డింగ్ డేట్ పక్కన పెడితే పొలిటికల్ అరంగేట్రం త్రిషాకి మాత్రం కన్ఫర్మ్ అయింది. పెరంబూర్ నుంచి త్రిష కంటెస్ట్ చేయబోతుంది అండ్ దట్ విల్ బి అ క్లీన్ స్వీప్. టీవీకే పార్టీ నుంచి త్రిష గెలిచిన వెంటనే మేబీ ఫస్ట్ అయితే ఇఫ్ యూ సీ డెప్యూటీ సీఎం అండ్ సెకండ్ హాఫ్ లోకి వెళ్తే షీల్ బి ద సీఎం. జయలలిత తర్వాత ఉమెన్ తమిళనాడు గడ్డల మీద సీఎం అవ్వాలంటే అది కేవలం త్రిషకే సాధ్యం అనే రీతిలో ఈరోజు రాజకీయ పరిణామాలు మారినాయి. మీరందరూ కూడా ఈ న్యూస్ వినే ఉంటారు. మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. That's all for now. Thank you.